అండ్ ఇంకొకటి ఎక్కువగా ఫేస్ చేసేది విమెన్ పోస్ట్ డెలివరీ ట్రామా. చాలా ఎక్కువ మంది దీంతో ఫేస్ చేసి దీంతో సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి మేడం? ఒకటి ముఖ్యంగా ఏంటండమ్మా, ఏ సిచ్యువేషన్ అయిన తర్వాతన పోస్ట్ స్ట్రెస్ సిండ్రోమ్ ఉంటుంది. అవును. అది దేనివల్ల వస్తుందంటే ఆ పర్టిక్యులర్ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం వాళ్ళు అవుతున్నప్పుడు వాళ్ళకి బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉందండి. సపోజ్ ఎవరైనా ఆ టైంలో వాళ్ళకి సపోర్ట్ చేయకపోవడము, ఎవరో ఏదైనా పరుషంగా మాట్లాడడము, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు వాళ్ళ మనసు చాలా ఎఫెక్ట్ అయిపోయి అలాంటి వాళ్ళకి ఎక్కువగా పోస్ట్ ట్రామాటిక్ సిండ్రోమ్ జరుగుతుంటుంది. సో యాజ్ సచ్ అది ప్లస్ ప్రెగ్నెన్సీలో డెలివరీ అయిపోయిన తర్వాత పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటాం. ఇది సైకియాట్రిక్ ప్రాబ్లం. బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్ వాళ్ళకి పోస్ట్ పార్టమ్ బ్లూస్ రావడం, పోస్ట్ పార్టమ్ సైకోసిస్ రావడం, యాంగ్జైటీ రావడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో మనం జాగ్రత్తగా నోటీస్ చేయాలి ఈ అమ్మాయి డెలివరీ అయిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తుందో. కొంతమంది ఏమవుతుందంటే బాగానే ఉంటారు 2 రోజులు, కొన్ని రోజుల తర్వాత బేబీకి పాలు ఇవ్వడం మానేస్తారు, ఆ తర్వాత డిప్రెషన్లో ఉంటారు, ఒక మూల కూర్చొని ఏడవడం, ఇలాంటివన్నీ, లేదా సూసైడల్ టెండెన్సీస్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో అప్పుడు మనం గమనించాలి ఈమెకి ఏమైనా పోస్ట్ పార్టమ్ సైకోసిస్ వస్తుందా అని చెప్పేసి మనం ఓన్లీ సైకాట్రిక్ డ్రగ్స్ ఇవ్వకూడదు. ఎవరు ప్రెగ్నెంట్ లేడీకి ఇలాంటిది ఏమైనా సిమ్టమ్స్ వచ్చిందంటే ఫస్ట్ మనం ఎంఆర్ఐ చేసి బ్రెయిన్లో ఆర్గానిక్ ప్రాబ్లం ఏం లేదని చూసుకోవాలి. ఈ పోస్ట్ డెలివరీ ట్రామా అనేది ఎందుకు జరుగుతుందంటే ఎలాంటి రీజన్స్ వల్ల జరుగుతుంది? అది దాంట్లో చాలా రీజన్స్ ఉన్నాయండి. మోస్ట్ ఆఫన్ ది అప్హీవల్ ఆఫ్ ద హార్మోన్స్ చాలా ఎక్కువ తయారవుతుంది ప్రెగ్నెన్సీలో బేబీని సపోర్ట్ చేసేదానికి. దాని తర్వాత సడన్ చేంజ్, ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత అంత హై హార్మోన్స్ ఒకటేసారి తగ్గిపోతుంది. ఒకసారి ప్లాసెంటా వెళ్ళిపోయిందంటే అన్ని హార్మోన్స్ తగ్గిపోతుంది. సో దట్ ఈస్ అప్హీవల్ అండ్ డౌన్. ఇవి ఒకటి పైకి కిందికి రావడం. తర్వాత నిద్ర లేకపోవడం. సో వెన్ ఎవర్ బేబీకి ఫీడ్ చేయాలనుకోండి అప్పుడు నిద్ర లేకపోవడం. అండ్ ఆల్సో కొంతమందికి జెనెటిక్ టెండెన్సీ ఉంటుంది అది వచ్చేదానికి, సమ్ డెఫిషియన్సీ, సో ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, ఇట్లాంటిది ఏమైనా డెఫిషియన్సీ ఉంటే కూడా ఇవన్నీ రావచ్చు. సో మనం ఇవన్నీ జాగ్రత్తగా గమనించి ఇలాంటివి ఏమైనా ఉన్నాయని కనుక్కొని ఇవన్నీ నిర్మూలిస్తూ వెళ్ళాలన్నమాట. అండ్ ఆల్సో వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్ ఐ ఆన్ దెమ్. సపోజ్ వీ ఫైండ్ దట్ ఏమైనా ఆర్గానిక్ కాజ్ ఉన్నదనుకోండి, బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో అన్నీ ఒకటేసారి చెప్పి మాకు సైకలాజికల్ ప్రాబ్లమే అని చెప్పి మనం ఊరుకోకూడదు. ఫస్ట్ మనం రూల్ అవుట్ చేయాలి ఇంకా ఏమైనా ఉన్నదా అని చెప్పేసి, సంథింగ్ దట్ వీ కెన్ ట్రీట్. సూపర్ మ్యామ్.